నీకు రాష్ట్ర స్థాయిలో పదవులు ఉండే వాళ్ళందరినీ చూడండి, ఊళ్ళో ఒక్కడు కూడా ఉండవాడు మళ్ళీ వాడంతా అవుట్ షో అక్కడక్కడ తిరుగుతాడు, అక్కడ పక్కడ పదవులు తెచ్చుకుంటాడు. కానీ విలేజ్ లెవెల్లో రాజకీయం చేసేవాడు, మండల లెవెల్లో రాజకీయం చేసేవాడు అక్కడే మిగిలిపోతాడు. మా దగ్గర బాలకృష్ణ గారు ఉన్నారు, నాకు తెలిసి ఒక 25 సంవత్సరాలు పార్టీని మోసారు. ఆయన మండలంలోనే ఉన్నాడు, 10 సంవత్సరాలు పార్టీని మోసి. వాళ్ళ ఫ్యామిలీ 2 సార్లు ఎంపీపీ చేసింది. పార్టీని మోయడం అంటే ఏదో ఇది కాదు. ఇప్పుడు కార్యకర్తకు భరోసా ఇవ్వాలి, వచ్చినప్పుడు అవును కార్యకర్తకు భరోసా ఇవ్వాలి కదా. ఆ భరోసా నింపడంలో భాగంగా 25 సంవత్సరాల నుంచి ఆయన అక్కడే ఉన్నాడు. లెక్క ప్రకారం అయితే ఆయనకున్న దానికి ఒక ఎమ్మెల్యే కావాలి, ఒక ఎమ్మెల్యే స్థానంలో ఆ స్థాయిలో ఉండాలి. కానీ ఇక్కడ సెల్ఫ్ ఫోకస్ చేసుకున్నాడికి మాత్రమే పదవులు వస్తాయి. సెల్ఫ్ ఫోకస్ పద్దాకెళ్ళి టీడీపీ ఆఫీస్ చుట్టూ తిరిగి పద్దాకు లోకేష్ గారికి కనపడి, లేకపోతే చంద్రబాబు నాయుడు గారికి కనపడి వాళ్ళు భజన చేసి ఈ బ్యాచ్ ఉంటారు చూసారా, వాళ్ళకి వస్తాయి. కానీ ఈ విలేజ్ లెవెల్లో మండలాన్ని మోయటువంటి 20 సంవత్సరాలు 18-19 సంవత్సరాలు కష్టం అండి. చాలా అంటే చాలా మంచి అంటే 25 సంవత్సరాలు మళ్ళీ పార్టీ మారకుండా, పార్టీ కూడా మారకుండా ఒకే పార్టీలో 25 సంవత్సరాలు ఉంటామంటే ఇవాళ ఏముందండి, ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీలోకి వెళ్ళిపోతున్నారు కదా. అలాంటి పరిస్థితుల్లో కూడా ఖచ్చితంగా వాళ్ళు ఉన్నారంటే ఫ్యామిలీ, అట్లాంటి వాళ్ళకి విలువ ఇవ్వాలి. ఈ విలువ ఇవ్వాల్సింది వాళ్ళకి. మాలాంటి వాళ్ళు నిన్న వస్తారు, మొన్న అంతకుముందు ఉన్నాం, మధ్యలో వెళ్ళిపోయాం, మళ్ళీ వచ్చాం. మాలాంటి వాళ్ళు ఇచ్చినా ఇవ్వకపోయినా ఏం పర్లేదు. కానీ రాజకీయంగా పార్టీ బలపడాలి అంటే ఎవడైతే దీర్ఘకాలికంగా మన పార్టీ కోసం త్యాగం చేశారో వాళ్ళని గుర్తించి ఇవ్వాలి. అక్కడ మంగళగిరి ఆఫీస్కి వెళ్తే ఇవ్వటం, లేకపోతే ఇవ్వకపోవటం ఇలాంటివి కరెక్ట్ కాదు.